మంచి స్మెల్ వస్తుంది. ఇది కుక్ చేసినంతసేపు కూడా ఇల్లంతా కూడా మనకి మంచిగా కరివేపాకు ఫ్రై స్మెల్ అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను మట్టి పాత్రలో ఎలా కొనాలి, మీడియం సైజు ఆనియన్స్ ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక 4 వేసి. హాయ్ హలో ఎవ్రీవన్, ఏంటి ఇంత కరివేపాకు ఏం చేస్తున్నాను అనుకుంటున్నారా? కరివేపాకు యూజ్ చేసినట్టు మనం చికెన్ తోటి ఫ్రై చేద్దాము. అది ఎలా చేస్తున్నానో ఒకసారి చూద్దాం. యాక్చువల్గా నేను కరివేపాకు పొడి రైస్లోకి ప్రిపేర్ చేద్దామని తీసుకుని తెచ్చా, కానీ చికెన్ ఉంది, ఎప్పుడు చికెన్ గ్రేవీ ఏం చేస్తానని చెప్పి కొంచెం కరివేపాకు చికెన్ కాంబినేషన్లో ఫ్రై అయితే చేద్దామని ఈరోజు చేస్తున్నాను. మరి ఈ రెసిపీని అయితే నా స్టైల్లో మట్టి పాత్రలో ఎలా ప్రిపేర్ చేసేస్తున్నాను చూద్దామా. దీనికోసం అయితే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, ఒక 4 నుంచి 5 యాలకులు, ఒక 6 లవంగాలు, ఒక 10 ఎండుమిర్చి, రెడ్ చిల్లీని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. మనం ఇది ఫ్రై చేస్తున్నంతసేపు ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బాగా మాడిపోయినట్టు అయిపోతాయి. ఫైనల్గా వాటర్లో 2-3 సార్లు వాష్ చేసినటువంటి పచ్చి కరివేపాకుని వేసుకుని బాగా డ్రై రోస్ట్ అయితే చేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బాగా కూల్ అయిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసి పొడుము అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఫ్రైలోకి అయితే నేను ఆల్రెడీ రసం అనేది ప్రిపేర్ చేసేసుకున్నాను. నెక్స్ట్ అదే బాండీలో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేసుకుని హీట్ చేసుకున్న తర్వాత ఒక 8 పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకును కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మీడియం సైజు ఆనియన్స్ని ఒక 4 వరకు చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని దీంట్లో వేసి మనము బాగా మగ్గించుకోవాలి. ఫైనల్గా వచ్చేసి ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ చికెన్ వచ్చేసి ఒక 1/2 కిలో వరకు వేసుకుని మనము బాగా మగ్గించుకోవాలి. సాల్ట్ వచ్చేసి 1.5 టీ స్పూన్ వరకు పడుతుంది. నెక్స్ట్ కొద్దిగా పసుపును కూడా యాడ్ చేసుకుని మూత పెట్టి మగ్గించుకుంటే దాంట్లో ఉన్నటువంటి వాటర్ తోటి చికెన్ అనేది కుక్ అయిపోతుంది. ఈ విధంగా చికెన్ అంతా బాగా దగ్గరగా వచ్చిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కరివేపాకు పొడిని కొద్దిగా వేసుకుంటూ మనము ఈ ఫ్రైని అయితే చేసుకోవాలి. మనకి ఈ ఫ్రై అయితే మంచి స్మెల్ వస్తుంది. ఇది కుక్ చేసినంతసేపు కూడా ఇల్లంతా కూడా మనకి మంచిగా కరివేపాకు ఫ్రై స్మెల్ అయితే వస్తుంది అన్నమాట. ఇక్కడ చికెన్ పీసెస్ వచ్చి కొద్దిగా మీడియం సైజు పీసెస్ ఉండేలాగా చూసుకోవాలి. ఫైనల్గా అయితే ఈ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఈ కరివేపాకు చికెన్ని మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది. నేను మట్టి పాత్రలు ఎలా కొనాలి అండ్ వాటి సీజనింగ్ ఎలా చేయాలి అనే వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఈ కరివేపాకు చికెన్తో పాటు ఎప్పుడు చేసుకునే చికెన్ గ్రేవీ కాకుండా నేను చేసేటువంటి చికెన్ గ్రేవీ ఏ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను అనేది ఇప్పుడు చూపిస్తున్నాను. దీనికోసం ఆల్రెడీ 1/4 కిలో చికెన్ని విత్ లెగ్ పీసెస్ తోటి తీసుకున్నాను. శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 నుంచి 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, నెక్స్ట్ ఒక 4 నుంచి 5 బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. దీనితో పాటు పచ్చిమిర్చిని ఒక 2 నుంచి 3 వరకు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఈ చికెన్ గ్రేవీ టేస్ట్ని ఎన్హాన్స్ చేసేది దీంట్లో ఎండుమిర్చి అన్నమాట. దానికోసం అయితే ఒక 4 నుంచి 5 వరకు ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ పీసెస్ వచ్చేసి మీడియం సైజు ఆనియన్స్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఒక 4 వేసుకోవాలి. తర్వాత ఇది అంతా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసుకుని బాగా మగ్గించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లము, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు అన్నీ కలిపి ఆడినటువంటి పేస్ట్ని అయితే యాడ్ చేసేసుకుని ఒక 10 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత దీంట్లోకి మనము సరిపడు ఉప్పు, పసుపు, కారం కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు 1/2 టీ స్పూను, ఉప్పు వచ్చేసి 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు, నెక్స్ట్ రెడ్ చిల్లీ పౌడర్ వచ్చేసి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుని మనము దీన్ని బాగా మగ్గించుకోవాలి. ఈ చికెన్ కర్రీకి అయితే నేను ఎటువంటి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అయితే యూజ్ చేయట్లేదండి. ఎందుకంటే కొంచెం స్పైసెస్గా చేద్దామని చెప్పి నేను ఇంట్లో ఆడించినటువంటి కారం అన్నమాట. ఇది మాకు
ఇయర్‌కి సరిపడు కారాన్ని అయితే ఒక్కసారిగా ఆడించుకొని పెట్టుకుంటామట. ఆ రెడ్ చిల్లీ పౌడర్ అయితే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకుంటున్నా. ఈ విధంగా చేసినటువంటి గ్రేవీ అయితే మా పిల్లలకి చాలా ఇష్టమట. సో, అందుకని చెప్పి మా పిల్లల కోసమని ప్రత్యేకంగా ఈ గ్రేవీని కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఉప్పు, కారం అంతా కూడా ముక్కకి బాగా పట్టింది కదా! దీంట్లోకి సరిపడు వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మనము కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చికెన్ జాయింట్స్ అనేది వేసాను కదా! సో, అందుకని చెప్పి వాటర్ అనేది కంపల్సరీ యాడ్ చేయాలి. దీంట్లో వచ్చేసి ఒక చిన్న గ్లాసు వాటర్‌ని కూడా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని దగ్గరగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయినటువంటి చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. ఓకేనండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దానికన్నా ముందు బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ చికెన్ కర్రీని మీ ఇంట్లో కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.